విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. ఓకే, స్టాప్. స్టాండ్ ప్రాపర్లీ, సమపాదం. ఓకే. విష్ణు శక్తి సముత్పన్నే. ఓకే, మీనింగ్. థర్డ్ శ్లోకం మీనింగ్. విష్ణువు అంటే ఎవరు నాన్న? ఎవరు విష్ణువు అంటే? శివుడు అంటే ఎవరు? మరి విష్ణువు అంటే ఎవరు కదా? ఓకే. విష్ణు శక్తి. శక్తి మీన్స్ పవర్. వెరీ గుడ్. సముత్పన్నే ఎక్కడ చూపించాం మనం? సముత్పన్నే అంటే ఎక్కడ చూపించాం? చూపించండి మళ్ళీ ఒకసారి కదా. నావెల్ దగ్గర ఇలా చూపించాం, ముకుల హస్తం ఓపెన్ చేయడం చూపించాం. అంటే శక్తి. ఫస్ట్ విష్ణుమూర్తి మనకి ఎలా పెడతాం? విష్ణుమూర్తి ముద్ర చూపించండి. ఏ ముద్ర పెడతాం నాన్న? అదే ముద్ర. వెరీ గుడ్. త్రిపతాకము విష్ణుమూర్తికి సింబల్గా పెడతాం. శక్తి ఎలా చూపించాం కదా? హంసాస్యము నావెల్ నుంచి పైకి. ఓకే. అంటే విష్ణువు యొక్క శక్తి ఎక్కడికి వెళ్తుందంట? స్టమక్లోకి. అంటే మదర్కి బేబీకి కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్. నావెల్. స్టమక్లో పెరుగుతారు బేబీస్. కానీ మరి ఫుడ్ ఎలా వెళ్తుంది బేబీస్కి? నావెల్ ద్వారా వెళ్తుంది. సో నావెల్కి ఒక పైప్ లాగా ఉంటుంది నావెల్. సో కనెక్ట్ అంటే మదర్ తీసుకునే ఫుడ్ అంతా బేబీకి నావెల్ ద్వారా వెళ్తుంది. వెళ్ళి ఎనర్జీ అనేది వస్తుంది. బేబీ గ్రోత్ అవుతారు. ఒక్కొక్క డేకి గ్రో అవుతూ ఉంటారు తీసుకునే ఫుడ్ బట్టి. మదర్ మంచి ఫుడ్ తీసుకుందనుకో పిల్లలు ఎలా పుడతారు? లడ్డుకి లడ్డు వైట్గా మంచిగా పుడతారు. అదే మరి మదర్ ఫుడ్ సరిగ్గా తీసుకోలేదనుకో బక్కగా పుడతారు. అవునా కదా? సో అంటే ఇప్పుడు శక్తి విష్ణువు దగ్గర నుంచి శక్తి స్టమక్లోకి వెళ్తుంది. సో అంటే ఆ స్టమక్లోకి వెళ్ళిన శక్తి ఎలా? ఒక బేబీ ద్వారా. అంటే మదర్కి బేబీకి కనెక్షన్. మళ్ళీ నావెల్ టు పైకి. అంటే శక్తి ఎక్కడికి వెళ్తుంది? 9 months అవ్వగానే బేబీ బయటకు వచ్చేస్తుంది కదా. సో అంటప్పుడు శక్తి నావెల్ కనెక్షన్ ఏం చేస్తారు? డాక్టర్స్ కట్ చేస్తారు. అప్పుడు బేబీ అంతా తను ఓన్గా ఫీడ్ చేసుకుంటుంది కదా. కొన్ని రోజులు మదర్ మిల్క్ తర్వాత చిన్నగా అలా బేబీకి ఫుడ్ బయట నుంచి పెడతాం కదా. సో అందుకనే విష్ణువు యొక్క శక్తి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బేబీకి మదర్ నావెల్ నుంచి బేబీకి అంది. తర్వాత బేబీ బయటకు వచ్చేంత వరకు ఆ ఎనర్జీ మదర్ నుంచి బేబీకి పాస్ అయ్యి తర్వాత ఆ కనెక్షన్ అనేది సపరేట్ అయిపోతుంది. ఓకేనా? అందుకే ఉత్పన్నే అంటే ఏంటి? పుట్టడం. అంటే ఇక్కడ మనకి స్టమక్లో పుడతారు. స్టమక్ నుంచి బేబీస్ పుడతారు కాబట్టి ఇక్కడ చూపిస్తాం పుట్టడం అనేది ఎప్పుడు. కానీ ఇక్కడ నావెల్ దగ్గర చూపిస్తాం. ఓకే. చిత్రవర్ణే మహీతలే. సో మరి మనం చిత్రవర్ణి అంటే ఎలా పెట్టాం? ఇలా సన్. ఇదేంటి? సన్కి సింబల్. సో అంటే సన్ నుంచి మనకి రకరకాల వర్ణాలు. చిత్రవర్ణాలు అంటే రెయిన్బోస్ కదా. సూర్యుడి కిరణాలు ఎలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్స్ అట్లా రెయిన్బో చూస్తాం మనం. ఇంతకుముందే చెప్పారు ఇక్కడ, భవిష్య చెప్పింది రెయిన్బో కనిపించింది టీచర్ అని కదా. అవన్నీ ఏంటి? ఆ పవర్, ఆ కిరణాలన్నీ కూడా సూర్యుని రేస్ కూడా ఎక్కడికి చొచ్చుకొని వెళ్ళిపోతాయి? భూమిలోకి. చిత్రవర్ణే మహీతలే. మహి అంటే ఏంటి? భూమి. ఆ భూమిలోకి చొచ్చుకొని పోయి అనేక రత్న సంపన్నే. మరి అనేక రత్నాలు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈవెన్ మనం తినే ఫుడ్ క్రాప్స్ ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? భూమి నుంచే కదా. పంటలు ఎక్కడ పండుతాయి? భూమి నుంచి పండుతాయా లేదంటే వాటర్లో వేసేస్తామా? కదా, భూమి నుంచే పండుతాయి.
సో ఈవెన్ మనం కుండీలో చెట్లు పెట్టినా మట్టి అనేది కావాలి కంపల్సరీ కదా. సో భూమి నుంచి అన్నీ వస్తాయి, ప్రతి ఒక్కటి, పెట్రోల్, క్రాప్స్, ఇంకా అన్నీ భూమి నుంచే వస్తాయి. అందుకని అనేక రత్న సంపన్నే, అన్నిటినీ ఇస్తుంది భూమి. కాబట్టి భూమిదేవి నమోస్తుతే, ఆ భూమికి నేను నమస్కరిస్తున్నాను. ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్. అర్థమైందా? అర్థమైందా? ఓకే.